మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో VA కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. రాష్ట్రంలో విష జ్వరాలు భారీగా పెరుగుతున్నాయి. నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు, కాళ్లు, కీళ్ల నొప్పులు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్లతో బాధపడుతున్నారు. ఇంటికి ఇద్దరు చొప్పున యాతన పడుతున్నారు. జిల్లా ఆసుపత్రి జ్వర పీడిలతో కిక్కిరిసిపోయింది. వాతావరణ మార్పులతో నల్గొండ జిల్లాలో విషజ్వరాలు విజృంభించాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి జ్వర పీడితులతో కిటకిటలాడుతోంది. వారం నుంచి భారీగా కేసులు పెరిగినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. నల్గొండ ప్రభుత్వాసుపత్రికి సాధారణంగా నిత్యం సగటున 900 నుంచి 1000 మంది అవుట్ పేషెంట్ కేసులు వస్తుంటాయి. కానీ వారం రోజుల నుంచి 1500 వరకు వస్తుండగా అందులో 80% వరకు విషజ్వరాల కేసులే అధికంగా ఉంటున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ పంజా విసురుతున్నాయి. 4-5 రోజులైనా జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని, నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి వైరల్ ఫీవర్స్ అనేవి కూడా జనరల్ గా 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం వస్తుంది. దాదాపు చాలా మందికి కూడా ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉన్న వాళ్ళకి దానికల్లదే తగ్గిపోతుంది. కాకపోతే కావాల్సింది ఏంటంటే మంచి ఆహారం తీసుకోవడం, వాటర్ ఒకటి బాగా తీసుకోవడం, డిహైడ్రేషన్ కాకుండా దాంతోపాటు జ్వరానికి సంబంధించిన మాత్రలు వాడితే సరిపోతుంది. దానికి ఏ విధమైన యాంటీబయాటిక్స్, అన్ని రకాల వైరల్ ఫీవర్స్కి ఏ విధమైన యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగానే జ్వరం ఉండి కంటిన్యూస్గా ఉండి 3 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కూడా ఇంకా తగ్గలేదు అంటే మాత్రం ఖచ్చితంగా పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అది డెంగ్యూనా, మలేరియానా ఇలాంటివి అనేది వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. యాక్చువల్లీ డెంగ్యూ అనేది చాలా మంది 100లో ఎవరో ఒకరికి మాత్రమే అది సివియర్గా అనే కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. దాదాపు 199 మందికి సాధారణ జ్వరం లాగానే వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఏమైనా రక్త కణాలు తగ్గితే కొంతవరకు తగ్గి ఆటోమేటిక్గా 5 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా గ్రాడ్యువల్గా ఇమ్యూనిటీ ప్రకారం మళ్ళీ మెల్లగా పెరగడం అనేది జరుగుతుంది. ఒకడో 100లో ఒకరికి మాత్రమే సివియర్గా అయిపోయి ప్లేట్లెట్స్ పడిపోయి అంతర్గత రక్తస్రావం అనేది బాడీలో జరిగిపోయి ప్రాణాల మీదకి అపాయం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ అలా కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ఈ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. విషజ్వరాలు, దగ్గు, జలుబు, కాళ్లు, కీళ్ల నొప్పులు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్లతో బాధపడుతున్న వారు అధికంగా ఉంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు భరించలేక సర్కారు దవాఖానకు వస్తే ఇక్కడ సరిగ్గా పట్టించుకోవటం లేదని వ్యాధిగ్రస్తులు వాపోతున్నారు. 4 రోజులు సంది జ్వరం తగ్గుతలేదు. హాస్పిటల్ కూడా తీసుకుపోయినా తగ్గుతలేదు. గోళీలు వేసిన ఇంట్లో 20 రోజులు అవుతుంది జ్వరం వచ్చి. ఇక్కడికి తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది. ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అది జ్వరం తగ్గుతలేదు. తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. గ్లూకోజ్లు రోజు ఎక్కుతూనే ఉన్నాయి. ఏం తింటలేడు కడుపులకు. అది టైఫాయిడ్ అన్నారు. ఆరోగ్యం బాగుంటలేదు మనుషులకు. జ్వరాలు, దగ్గు, సర్ది, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు చాలా డేంజర్ వస్తున్నాయి మొన్న వచ్చే వర్షానికి. దాని గురించి జ్వరాలు ఎక్కువ అయిపోయినాయి. పట్టించడం బాగుండదు. ఏమన్నా డాక్టర్ మేడం ఎవరైనా మందులు ఇస్తున్నారు అనుకో, ఏమైనా మేడం అంటే ఆ నెంబర్ బండి, 2 నెంబర్ బండి, 3 నెంబర్ బండి, పట్టించడం మానవం లేదు ఇక్కడ. సీజనల్ వ్యాధులతో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగిందని, రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి అన్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల, వర్షాలు పడడం వల్ల ఈ ఓపీ స్ట్రెంత్ కొంచెం పెరిగింది. సో అరౌండ్ 1500 నుంచి 1600 వరకు ఓపీ కేసెస్ వస్తున్నాయి. దీంట్లో ఫీవర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఫీవర్ కూడా 200 వరకు వైరల్ ఫీవర్సే. ఇవి ఒక 2-3 రోజుల్లో తగ్గిపోతున్నాయి. కాఫ్, కోల్డ్, ఫీవర్ తోటి వస్తున్నారు. సో తర్వాత ఈ డెంగ్యూ వచ్చేవి ఒక 2 కేసులే వచ్చాయి. మిగతావన్నీ వైరల్ కేసులే ఎక్కువ. దీనికి తగ్గట్టుగా మేము ముందు జాగ్రత్తగా అన్ని మందులు సమకూర్చుకున్నాము. సో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదు. డెంగ్యూ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది అని భయపడకుండా ఇమీడియట్ గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్లతోటి పరీక్షలు చేయించుకొని అడ్మిట్ అవ్వడం మంచిది. వాతావరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులు పెరిగాయని, అందుకు తగినట్లు ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.